రాయలసీమలోని ఓ పల్లెటూరిలో పాతకాలం నుంచి ఉన్న ఓ శివాలయం. అక్కడ ఉన్న రాతి గుర్రం విగ్రహం గురించి ప్రజలు చెబుతారు. ఆ గుర్రం మాట్లాడుతుందని. ఇది మామూలు గుర్రం కాదు. ఇది ఒక శాపగ్రస్త ఆత్మను కలిగిన దైవగుర్రం. రాజీవ్ ఆధ్యాత్మిక రచయిత. ఇతడు పురాతనాలయాలపై రాస్తుంటాడు. దైవగుర్రం గురించి విని సత్యాన్ని తెలుసుకోవాలని గంగవరం చేరుకున్నాడు. గ్రామస్తులు అతనికి చెబుతారు, ఆ గుర్రం దగ్గర రాత్రిపూట ఉండకూడదు. అది మనసులో మాటలు చెబుతుంది. చెవిన లోపల గజ్జల శబ్దం వినిపిస్తుంది. రాజీవ్ ధైర్యంగా ఆలయంలో ఉండిపోయాడు. అర్ధరాత్రి గడియారంలో 12 అయింది. ఒక్కసారిగా గాలి ఊపిరాడుతుంది. ఆ సమయంలో ఓ గొంతు వినిపించింది. నీ మనసులో ఉన్నది నీవే మరిచిపోయావు రాజీవా. రాజీవ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గుర్రం మాట్లాడుతుంది, నేను శివుని భక్తుడిని. దేవాలయంలో జీవిస్తూ పూజ చేసేవాడిని. ఒకరోజు కొంతమంది దుర్మార్గులు దేవాలయాన్ని ధ్వంసం చేసి నన్ను శపించారు. నేను రాతి గుర్రంగా మారిపోయాను. రాజీవ్ తండ్రి ఒక భక్తుడు. తన చిన్నప్పటి శపథం గుర్తు వచ్చి ఆ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు. గుర్రం ముందు దీపారాధన చేశాడు. ఆ రోజు రాత్రి గుర్రం కళ్ళల్లో వెలుగు కనిపించి తన తల వంచింది. నెమ్మదిగా దుమ్ముగా మారిపోయింది. శివభక్తుడి ఆత్మకు విమోచనం కలిగింది. ఒకటి స్పష్టంగా తెలిసింది, నమ్మకం ఉన్న చోట దేవుడు మాట్లాడతాడు. కానీ నిజమైన శ్రద్ధ ఉన్న వాళ్ళకి మాత్రమే వినిపిస్తాడు.